మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఒక్కసారి వీడియో చూడండి, తర్వాత విషయంలోకి వెళ్దాం. ముంగల్ కొన్ ఏమి ఇస్తారు? ఇచ్చేది 2 రూపాయలు ఇస్తావా? వాళ్ళ స్కూల్ ఫీజు కడతావా? గజ్జయి ఈ ఎరుపుకు చాలా మరి అంతా ఇచ్చేసి వెళ్తాం. మరి ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ పక్కన కూడా ఉంది, బిస్కెట్లు ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ పెట్టుడు ఎందుకు? యేసుక్రీస్తు అందరి ప్రభువు సత్యం ఆర్గము పక్కన గుడి ఉన్నది, అన్ని బొమ్మలు ఉన్నాయి. మీరు క్రిస్టియన్సా? మీరు క్రిస్టియన్లు కాదు కదా? ఎందుకు చేస్తారు ఇవన్నీ? పట్ట పగలే మత మార్పిడి చేస్తున్నారు. ఇగో పాపం ఇగో ఏమి తెలియని గుడిసెలలోకి వచ్చి పాటలు ఆడిపిస్తే అంతా హంగామా చేస్తారు. ఇగో 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 బిస్కెట్లు ఇచ్చి మొత్తం వీళ్ళని ఆగం ఆగం చేస్తారు. ఇగో ఈ బిస్కెట్ల పేర్లు చెప్పి పాపం వీళ్ళని గుడిసెలోని ఎవరు చెప్పారు వీడికి రమ్మని చెప్పి? మీకు ఎవరు వచ్చి ఏమన్నారు చెప్పిడా? ఎవరు వచ్చి ఏమన్నారు? మళ్ళీ ఇక్కడ ఎవరు పర్మిషన్ తీసుకురు? పోలీస్ పర్మిషన్ తీసుకున్నావా? పోలీస్ పర్మిషన్ తీసుకున్నావా? పోలీస్ పర్మిషన్ తీసుకున్నావా? పర్మిషన్ తీసుకున్నావా? పోలీస్ పర్మిషన్ తీసుకున్నావా? ఒక మాట చెప్పే కథలు లెంగుతురు. ఇగో వచ్చిర్రు, ఇగో ఈడ ఇగో ఇగో ఈ పత్తాలు వంచుతురు. ఇగో ఇగో మీకు ఎవరు పెట్టమన్నారు? మరి ప్లకార్డులు పట్టుకొని అంతా బిస్కెట్లు మంచుడు ఇదంతా ఏంటి? మీకు ఎవరు చెప్పి పెట్టమని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్టుడే తప్పు. ఇక్కడ పక్కన గుడి ఉంది. ఏ ఊరు మీది? సొంతూరు? అది న్యూమేజ్ లో పుట్టావా? మీ తాత సొంతూరా? అది నీ పేరు ఏం పేరు? ఏం పేరు? మీ పేర్లు చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు స్టీఫెన్. నీ పేరు? నీ పేరు అంటే అందరూ మొడ్డలు కలపాలనుకుంటా. పంచేటౌన్ అయితే ఉట్టి వంచివో ఇవన్నీ ఇచ్చేందుకు. ఇప్పుడు అందరు బిర్యానీ పెట్టు నైట్ అంతా. మేము కూడా వస్తాం, హెల్ప్ చేస్తాం. ఓ 4 రూపాయలు నువ్వు పెట్టి రూపాయి నేను పెట్టచ్చు. అందరికి అన్నం తినిపిద్దామా? పెట్టు. లేక పిల్లలు ఆడుకున్న బొమ్మలు ఇద్దామా? లేకపోతే మంచికి ఒక 500 ఇద్దామా? అజ్జయ్ ఈ లంచ పుక్కదలేంది అంటే తమాషా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా దేవుడు ప్రకటిస్తున్నాం. మా దేవుడు ప్రకటిస్తున్నాం. మా దేవుడు కూడా గొప్పని చెప్పు. మేము కూడా ఇవ్వ మీ దేవుడు ముందు చెప్పావు కదా, మేము మా దేవుడు కూడా చెప్తున్నాం. జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ అంటేనే వదిలేస్తాం, లేకపోతే జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ అంటే వదిలేస్తాం. అది అనే వెళ్ళిపో. మేము వెళ్తున్నాం. ఒకరు కూర్చోండి. చూశారు కదా, ఇది మరెక్కడో కాదు, భాగ్యనగర్లోని లింగంపల్లి దగ్గర రహదారి ప్రక్కనే కొంతమంది పేదవాళ్ళు గుడిసెలు ఏర్పాటు చేసుకొని కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ గుడిసెలలో నివాసం ఉన్నటువంటి పేద ప్రజల పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి యేసే దేవుడు, యేసుని నమ్మండి అని చెప్పేసి ప్రార్థనలు చేపిస్తూ ఉన్నారు. అటుగా వెళ్తున్నటువంటి రాష్ట్రీయ శివసేన భాగ్యనగర్ అధ్యక్షులు పగడాల వేణుగోపాల్ గారు, తన మిత్ర బృందం, అదేవిధంగా ఇతర హిందుత్వ కార్యకర్తలు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్తున్న క్రమం లోపల రోడ్డు ప్రక్కనే కాబట్టి అక్కడ ప్లకార్డు దర్శనమిచ్చింది. ఆ ప్లకార్డుపై పాపాలు పోవాలంటే యేసును నమ్మాలని చెప్పేసి ఒక ప్లకార్డు దర్శనం కావడంతో మన వాళ్ళందరూ కూడా బైకులు ఆపి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడంతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలకి మేము బిస్కెట్స్ పంచుతున్నాము, బిస్కెట్స్ పంచడం కూడా తప్పేనని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. అక్కడ చూస్తేనేమో యేసే దేవుడిని ఒక ప్లకార్డు, పాపం పోవాలంటే యేసుని నమ్మాలని చెప్పేసి ఇంకొక ప్లకార్డు, ఇలాగే మిగతా చోట్ల ఇంకా కొన్ని స్లోగన్స్ తోటి కూడా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి కరపత్రాలు, క్రైస్తవ మత ప్రచారం గురించి కరపత్రాలు కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ ఏంట్రా అని చెప్పేసి వారిని ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే చూడండి మిత్రులారా,
ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠా, ఈ మాఫియా ఎంతకు తెగిస్తా ఉందో పట్టపగలే భాగ్యనగరం నడిబొడ్డున రహదారి పక్కన అందరు చూస్తుండగానే బిస్కెట్లు ఇచ్చి, కేవలం బిస్కెట్లు పంచి అన్యం పుణ్యమైనటువంటి పసిపిల్లల హృదయాలలో, వాళ్ళ యొక్క మెదళ్లలో ఇలాంటి ఆలోచనల్ని జొప్పించి ఎలా మతం మారుస్తూ ఉన్నారో చూడండి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి యేసే దేవుడు హల్లెలూయా, పాపం పోవాలంటే యేసునే నమ్మాలని చెప్పి శ్లోకం చేపిస్తారు, ప్రార్థన చేపిస్తారు. అంత చిన్న పిల్లల్ని కూడా మనమంతా పాపలని చెప్పేసి వాళ్ళని పాపాత్మలను చేశారు. మరి ఆ పాపం పోవాలని చెప్తే యేసు నమ్మాలని చెప్తా ఉన్నారు. మరి హిందువుల పిల్లలతోటి మీరు యేసే దేవుడు అనిపించారు కదా, మన కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్లను మీరు జై శ్రీరామ్ అనండి అని చెప్పేసి అడిగితే వాళ్ళకు నోరు రావడం లేదు. అంటే హిందువులతోటి మీరు యేసే దేవుడు అనిపించవచ్చు, కానీ మీరు జై శ్రీరామ్ అంటే మీరు అనలేకపోతా ఉన్నారు. మన కార్యకర్తలు ఈ పాస్టర్లకు కూడా గట్టిగా బుద్ధి చెప్పి అక్కడి నుంచి తరిమేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఆ గుడిసెలో నివాసం ఉంటారో ఆ పేద ప్రజల దగ్గర వెళ్ళి ఇలాంటి మత మార్పిడి ముఠాలు ఏదైతే వస్తాయో వీళ్ళంతా కూడా మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మోసం చేసి మత మార్పిడి చేస్తారు. దయచేసి ఇలాంటి దొంగల వెధవల మాటలకు మీరు మోసపోదని చెప్పేసి వాళ్ళకి కొంత మరి అర్థమయ్యే విధంగా కూడా చెప్పడం జరిగింది. మతం మారగానే ఇళ్ళలో ఉన్నటువంటి దేవుడి చిత్రపటాలను తీసి బయట పడవేస్తారు. వాళ్ళంతా కూడా సైతాన్లని చెప్పి ఆ తర్వాత మన దేవుళ్ళ దగ్గర ఉండే ప్రసాదాన్ని స్వీకరించకుండా చేస్తారు. అది కూడా తప్పని చెప్తారు. ఇక మనము తాత ముత్తాతలు కాంచుండి బంధాలు, మామ, అత్త, తాత, అమ్మమ్మ, నానమ్మ, బాబాయి, చిన్నమ్మ, అక్క, చెల్ల ఇవందరూ కూడా దూరం అయిపోతారు. ఇక వాళ్ళ ఇళ్ళలో భోజనం చేయడానికి కూడా వీళ్ళ మనసు అంగీకరించదు. ఇట్లా బంధుత్వాలకు దూరం చేస్తారు. అంతేకాకుండా ఈ దేశం పట్ల భక్తిని కోల్పోయే విధంగా చేస్తారు. ఎందుకంటే బ్రిటిష్ వారు మన దేశానికి అది చేశారు, బ్రిటిష్ వారు ఇది చేశారు, బ్రిటిష్ వారు లేకపోతే మనం లేము, బ్రిటిష్ వారు లేకపోతే మన దేశంలో నాగరికతే లేదు, మనము బట్ట కట్టేవాళ్ళము అని చెప్పేసి ఒక విష ప్రచారాన్ని వాళ్ళలో మెదడుల్లో నింపుతారు. ఆ రకంగా వీళ్ళు పూర్తిగా ఈ సమాజానికి, దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తారు. ఎందుకంటే మిత్రులారా, మనం చూస్తున్నాం, గతంలో ఎన్ని స్టేట్మెంట్లు చూసాము. కొంతమంది పాస్టర్లు రోడ్డు మీదకి బహిరంగంగా వచ్చి మేము క్రైస్తవులంతా ఈ సంఖ్యలో ఉన్నాము, ఖచ్చితంగా ఈ దేశాన్ని విడగొట్టి మాకు ఒక భాగాన్ని ఇచ్చేయండి, మేము క్రైస్తవ దేశంగా ప్రకటించుకుంటామని చెప్పేసి కొంతమంది పాస్టర్లు. ఒక పాస్టరు 3 రంగులు పెట్టి, గుడ్డ బొక్క పెట్టి, దాంట్లో పుల్లలు పెట్టి, చక్రాన్ని పెట్టి దాన్ని జాతీయ పతాకం అని మొక్కమంటే మేము మొక్కాలా అని చెప్పేసి ఇంకొకడు. దేవి దేవతలు కించపరిచిన వ్యాఖ్యలు, మాటలే సందర్భాలు అయితే ఇంకా లెక్కే లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన సంఘటనలు. క్రైస్తవ పాఠశాల లోపల జాతీయ గీతం పాడడానికి మనసొప్పదు. ఈ దేశం కోసం పోరాడినటువంటి స్వతంత్ర వీరుల చిత్రాలు కూడా ఉండవు కొన్ని ఆఫీసులలో. చాలా దుర్మార్గంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏదైతే వీళ్ళలో విదేశీయులు మనవాళ్ళని చెప్పేసి ఒక భావన పెంచుతూ ఉన్నారో, రేపు భవిష్యత్తు లోపల క్రైస్తవ దేశాలకు ఈ భారతదేశం కనుక యుద్ధం సంభవించి ఇంకేదైనా జరిగితే ఈ దేశంలో నివాసం ఉన్నటువంటి క్రైస్తవులంతా ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరికి సపోర్ట్ చేస్తారో ఒక్కసారి మీ దగ్గర ఉండే క్రైస్తవులను ఒక్కసారి ప్రశ్నించండి మిత్రులారా. పొద్దున్న లేస్తే క్రైస్తవ దేశాల మీద మమకారం పెంచుకొని వాళ్ళే వీళ్ళ ముత్తాతలైన, వాళ్ళే వీళ్ళ రక్త సంబంధికులైనట్టు ఫీల్ అవుతున్నట్టు వీళ్ళు రేపు నాడు ఈ దేశానికి ఎలాంటి మేలు చేకూరుస్తారు ఒక్కసారి ఆలోచించుతున్నారా? అంత చిన్న పిల్లల మెదల్లో ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి ఆ భావజాలాన్ని నింపితే వాడు పెద్దేసరికి ఎలాంటి వ్యక్తిగా నిర్మాణం అవుతాడో ఒకసారి ఆలోచించండి. అందుకోసమే మనము ఖచ్చితంగా ఇలాంటి అక్రమ బలవంతపు మత మార్పిళ్ళు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా మనం అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మన వల్ల మనం చూస్తూ ఊరుకుంటే మనం మన దేశానికి ఒక శత్రుని తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ పేద ప్రజల నివాసాలలో చిన్నపిల్ల మత మార్పు చేసిన క్రమం లోపల అడ్డుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రీయ శివసేన మరియు
యావత్తు హిందూ సమాజం తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత, ఆపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద అని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మా మాత భరత మాత మా నీతి కృష్ణ గీత గుండెల్లో రామనామం అనువనుకున్న